समर्पयामि अभिवस्त्र सुवसनान्य शुभाभे नेरस्तुदेगा वस्त्रं समर्पयामि अभिवस्त्र सुवसनान्य दिशाभे नेरस्तुदेगा पूजमान अभिचंद्र भक्तवेन हिरण्यविश्वांध्रो भस्मं समर्पयामि श्री छाया सोमेश्वर स्वामी नमः शुभकचकलो गजगंडिगा लंबोदज्ञ राजोगनाधिप धूमकेतगणाध्यक्ष बालचंद्र विराणः भक्तकंड शर्वकर्ण हे नमः स्कंदपूर्वजां शरणामणि परिषदार्थे विद्यारंभे निर्गमे संग्राम धर्मगार विस्तरजाविदे वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वामी नमोवार दर्शिंచుకోండి ఇలా వీడియో టైప్ చేయండి శేఖర్ నాకు మంచిది శివస్వామి వచ్చి రాత్రి అభిషేకం అంతా చేసినాం కదా ఈయన దర్శనం చేసుకోకపోతే పర్మిషన్ దొరకదు సార్ది. దర్శనం మాత్రమే కల్పించాయి ఇది దాదాపుగా కాకతీయ డైనాసిటీ కన్స్ట్రక్షన్ సార్, కాకతీయ డైనాసిటీ కన్స్ట్రక్షన్. ఎందుకంటే సంబంధం లేదు, చోళులు అందుకే పిరమిడ్ షేపు ఇదంతా కర్ణాటక కేరళ మన హంపి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఏదో ఒక తెలంగాణకు ఒక ఆయన వచ్చిండు ఎట్లనో ఆయన ఏరువ భీమచోడ మహారాజ్, అందుకని వాళ్ళ సింహాసనాన్ని ఏరువ సింహాసనం ఉంటుంది. 1000 ఏళ్ల క్రితం, 11వ శతాబ్దం అంటే 11 ముందే 1050 ఆ టైంలో 250 సంవత్సరాలు సుభిక్షమైన రాజ్యం ఇది. తర్వాత వాళ్ళు మహమ్మదులు తుగ్లక్ పీరియడ్లోనే దాడులు. అగ్నవే నమః సంయోగం విశ్వనారాయణ బ్రహ్మవే కృపయాంధ్ర దీర్ఘం దీర్ఘమా శివం సంయోగం దీర్ఘమా శివం శతమానంతు భవతే శతాయు బృహశ్యేంద్రే ఆయుష్యేంద్రే ప్రతిష్టతే అభివస్త్రాశుభసనాన్య దిశాభిలేన స్తుతిగాం పూజమానాం అభిచంద్రావర్తవేనాం హిరణ్యవిశ్వాంధ్రం శతమానంతు భవతే శతాయు బృహశ్యేంద్రే ఆయుష్యేంద్రే ప్రతిష్టతే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి నమః దీర్ఘమా శివం ఇష్టకామ్యా ఫలసిద్ధిరస్తు అశ్వదాయిత గోదాయ ధనదాయ మహాదనే ధనర్మేసి కామాశుద్ధయే భృవపదం బ్రహ్మోహింజదే బ్రహ్మాండమానీశ్వరాయుధం తస్మాయుధం దీర్ఘమా శివం అశ్వదాభ్యాం నమః గోదాయ దీర్ఘమా శివం వాడేసి దివస్త్రా దీర్ఘమా శివం అశ్వదాభ్యాం నమః గోదాయ మహాదనే ధనర్మేసి కామాశుద్ధయే దీర్ఘం దీర్ఘమా శివం అవస్త్రం వేదాయుధే అశ్వదాయుధ గోదాయ ధనదాయ మహాదనే ధనర్మేసి కామాశుద్ధయే ధ్రువప్రదం విప్రోషించదే బ్రహ్మాండమానీశ్వర దీర్ఘమా శుభం. అష్టదీపాలకు అష్టదీపాలకు మండపం ఇది ఇక్కడ విష్ణుమూర్తి ఎదురుగా విష్ణుమూర్తి దేవాలయం అంటే విగ్రహం కాదు ఉన్నది. విష్ణుమూర్తి ఉండాల్సిన విగ్రహం విష్ణుమూర్తి అదే. తర్వాత సూర్యదేవుడు మనకు 7 అశ్వాలు 6 రథసారథులు ఉన్నాడు. విగ్రహాలు రెండింటికి బాగుంటాయి. సూర్యదేవాలయం సూర్యుడు 7 అశ్వాలు ఉన్నాయి చూడండి. 7 అశ్వాలు ఆ పైన కూర్చుంటే ఆయన రథసారథి అరుణుడు అంటాం, అరుణోదయం అంటాం కదా, అరుణుడు అనమాట. బట్ విగ్రహాన్ని ఆయనకు ఇచ్చిన వరం అది అరుణోదయం, ముందు ఆయనకే ఉంటుంది. ఆఫ్కోర్స్. తర్వాత ఇంకొక వండర్ ఉంది టెంపుల్లో. ఇక్కడ హిరణ్యకశిపుని చిరుస్తున్న లక్ష్మీనరసింహస్వామి. ఇది మొత్తం చిన్న స్పాన్లో చేయడం చాలా గొప్ప. ఇది యాదాద్రిలో పెద్ద శైలిలో చేశారు సేమ్. ఇక్కడ గరుత్మంతులు, ఇక్కడ గ్రనైట్ స్టోన్, ఇది బ్లాక్ బసాల్ట్ అంటారు, గ్రీన్ మిక్స్డ్ బ్లాక్.
తర్వాత ఇక్కడ వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వండర్ ఛాయ, సెకండ్ వండర్ రామసేతు నిర్మాణం. 4x4 ఇంచెస్లో 12 రకాల ఆక్వాటిక్ యానిమల్స్, టాటాయిస్, ఫ్రాగు, క్రొకడైలు, ఫిష్, రైనో, జెల్లీ ఫిష్ ఈ వానర సైన్యం రాళ్ళు తీసుకొని వచ్చి ఈ సముద్రంలో వేస్తున్నట్టు అద్భుతం అనమాట. 4x4 ఇంచెస్లోనే మనకు రామసేతు నిర్మాణాన్ని చూపించింది. ఇగో ఇవన్నీ మళ్ళీ మిరాకిల్ ఇది. దీని మీద జితేంద్ర బాబు అనే హైకోర్టు అడ్వకేట్ ఒక పేజ్ ఆర్టికల్ రాస్తుంది హిందూ పేపర్ ఈ పర్టికులర్ డైమెన్షన్ మీద. ఇది ఎంత వానర్ లోపల ఇదంతా అంతే. ఇదంతా లంకా దహనం. ఇగో ఇక్కడ లంకా దహనము ఇటువైపు అన్నాడు. ఇటు సీతాదేవి అమ్మవారు ఇక్కడ ఉంది. ఈ అమ్మవారు ఈ అశోక చెట్టు ఇది హనుమంతుడు సూక్ష్మ రూపంలో నమస్కారం చేసిన అమ్మవారికి. ఈ రాక్షసులు కాపులా ఉన్నారు. అంటే మనకు చూస్తుంటే ఎవరో చెప్పినాయి కాదు. రామాయణంలో మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే మనకు తెలిసింది. రామాయణ ఎవ్రీవేర్. ఇక్కడ ఇది చూడండి. ఇది ఇక్కడ సార్ ఇది అద్భుతం. జింకను పెట్టాడు సందర్భం. బాణం కొట్టగానే తల తెచ్చి ఇక్కడ పెట్టిండు. తల దిగినట్టు పైకి మారీచి లేచినట్టు చూపించి ఈ స్పాన్ లో చెప్పడం అనేది అది చాలా గొప్ప విషయం. ఒక పెద్ద శిరలో అయితే చెప్పవచ్చు. వాడు కాలు కానీ ఆకారాలు ఆ లక్ష్మణ్ అంటాడు కదా, వాడు ఫేస్ ఫీలింగ్స్ కానీ ఆ చేతులు పైకెత్తి అరుస్తున్నట్లు మెడ దిగినట్టు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు తల నుంచి. ఇది జింక తల కానీ ఇగో అమ్మ ఇక్కడ ఉంది సీతాదేవి లైన్లో పోతుంటే కొట్టేసి బాణం పడ్డగానే హెడ్ వచ్చి కింద పడ్డది, పైకి మారిచులు వేసినట్టు. ఇక్కడ రామ్ లక్ష్మణులు ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రామాయణ. ఇది శివపార్వతులు. మిగతా పిల్లలకి అన్ని నాలుగు పద్యమాలే ఉన్నాయి. ఇక్కడ ఏదో వారసు ఇంకా తెలుసుకోవాలి. ఇది అర్థం కాలేదు. వారసు కలుసుకున్నారా మెడలన్నీ నడిపేసారు. రెండో పడుతుంటే సజీవమైన ఆవుని మనం ఇమీడియట్గా ఏ అనుకుంటున్నాం మనం చదువుతున్నాం. ఆ ఫీల్ మీకు చూడండి. కలిసి కూర్చొని ధ్యానం చేస్తారు. 1 సెకండ్ కూర్చొని ధ్యానం తప్పకుండా. అన్నీ అదే మొత్తం ఇదంతా ఈ 3 పిల్లర్స్ ఏమో నాట్య భంగిమలు, యుద్ధ భంగిమలు. ఆ ఒక్కటే రామాయణానికి సంబంధించింది. ఇది హరిహర క్షేత్రం కాబట్టి రామాయణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక పొందుపరిచింది వాదన లేకుండా. అప్పుడు ఏంటంటే దాడుల్లో ఇచ్చిన ధ్వంసం అయినా కూడా మళ్ళీ ఇది ఏంటి అసలు దీని పంచాయతీ ఏంటి, దీంట్లో ఏ విగ్రహాలు పెట్టాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అందుకే ద్వారపాలకులు ప్లస్ ఇట్లాంటి శిల్పాలను బట్టి ఏ దిక్కున శిల్పశాస్త్రంలో వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ పునఃప్రతిష్ఠ. మరి గురుగారు చక్రాలు పద్మం ఉంది ద్వారపాలకులు అంటే అందులో విష్ణుమూర్తి ఇక్కడ. కాకతీయులు చోళులు, ఈ కాకతీయులు వీళ్ళంతా ఎక్కువ శైవ భక్తులు కదా. వాళ్ళు వీళ్ళు ఇళ్ళ వైష్ణవం ఎందుకు అనే వాదన లేకుండా ఇవన్నీ కార్వింగ్స్ వాళ్ళు చేసి పెట్టారు. ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పారు 2003 నుంచి మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు జరిగాయి. ఇది 2002లో నేను మొదటిసారి ఇట్లా మాల వేసుకోవడానికి వచ్చిన ఈ ప్రాంతానికి. వచ్చినప్పుడు పరిస్థితి లక్షల సంఖ్యలో, వేలు కాదు లక్షల సంఖ్యలో గబ్బిలాలు అంతా స్కారీ హోమ్ లాగా ఉండే. స్మెల్ అసలు కంపల్సరీ దారి లేదు, ఆ పార్కింగ్ ప్లేస్ లేదు, ఆ కోనేరు లేదు, ఏం లేకుండా. మీరు వచ్చారు ఇక్కడ? నేను మాల వేసుకోవడానికి వచ్చి ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోయింది అసలు ఇంత మంచి గుడి అని అట్లా ఒక్కొక్కటి చేస్తూ ఆయన చేయించుకున్నట్టు నేను చేస్తే చాలా సంతోషం. 40 మంది వచ్చారు మొదటి శివరాత్రి చేసినప్పుడు. మన శివరాత్రి 4 లక్షలు వచ్చింది. సిఎస్ గారు కూడా సోమేష్ కుమార్ గారు ఫ్యామిలీతో 3 గంటలు ఉంది మన శివరాత్రి. ఇక్కడికి కిషన్ రెడ్డి గారు వచ్చారా? ఒక నిమిషం కూర్చోండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చారు. దృష్టికి పోయిందా ఈ విషయం? మీరు కిషన్ రెడ్డి గారు మంత్రి గారు వచ్చారా? నేనే ఆహ్వానించాలనుకున్నాము వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కన్సర్న్ కదా. ఇప్పుడు ఇది టూరిజం అనేది ఆయన పరిధిలో ఉంది కాబట్టి రిప్రజెంటేషన్ కూడా తయారు చేస్తాం. ఓకే, తప్పకుండా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పెట్టినాం. కొంతవరకు పూర్తి స్థాయిలో చేసి తెలుగు ఇంటర్వ్యూస్ తీసుకొని వస్తాను. దీనికి యునెస్కో గుర్తింపు కోసం కూడా డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఇన్ని వండర్స్ ఉన్నాయి కాబట్టి అదొకటి ఆలోచన. ఖచ్చితంగా వారిని కలిస్తే ఎవరినో అడగాల్సిన అవసరం లేదు కదా. ఆయన కన్సర్న్డే కాబట్టి ఆయన కలుసుకుంటే ఎంతైనా చేయొచ్చు. చెయ్యాలి, చేయొచ్చు కాదు. ఇలాంటి వాటికి
ఆ యంత్రం మనం తేలేము. 1000 ఏళ్ళ నాటి యంత్రం ఇవాళ కావాలంటే మనం మనకు అది ఇష్టం లేదు, ఆ మనుషులు లేదు. ఆ దైవబలం గొప్పదండి. విగ్రహం ధ్వంసం కావచ్చు, యంత్రాన్ని ఏం చేయలేదు. అది ఎంత లోపల ఉంది ఒకటి దీన్ని, అది శక్తి. అదండి మీ లోపల ఒక కార్నర్ ఉంటుంది, మీరు కూర్చొని ఆయన్ని మనస్ఫూర్తిగా పిలిచారనుకోండి, మీ బాడీ అప్రయత్నంగా సొట్టెలు వేసి ఊపినంత వైబ్రేషన్ ఇట్లా ఊపి ఇట్లా ఊగుతుంది బాడీ, శివయ్య అంత ఎనర్జీ ఉంటుంది. కొన్ని స్వప్న దర్శనాలు, కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ టౌన్లో. మీ నామదేమండి? నా పేరు అనంతరెడ్డి. చాలా సంతోషం. నేను నాగర్ కర్నూలు లక్ష్మీపేటలో పనిచేసినాను. 91, 92, 90 మాకు అదృష్టం ఒకరి ఇన్స్టిట్యూట్లో పనిచేసాను. మేము ఎలక్షన్ కాదు కంపెనీకి వెళ్తున్నాం, చెండూరు వెళ్ళేది చాలా ఆయన పిలిచాడు బాబు, మనం కాదు. ఇప్పుడు ఇప్పుడు శివుడు ఆజ్ఞలేంది సీమ కూడా కుట్టదు. ఆయన ఆజ్ఞలేసి కూడా కాదు. నేను ఒక మీలాగా భక్తులాగా వచ్చాను అంతే. 20 years నుంచి ఇక్కడ సర్వీస్ చేయడం అంటే కూడా కష్టం, కానీ ఆయన చేయించుకుంటున్నాడు. చాలా గొప్ప విషయం. ఇటు మేము యంత్ర తంత్రాలతో ఫైట్ చేసినాం. మంత్రగాళ్ళు ఒక తవ్వకాల బ్యాచ్లు. సరే అంత అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే చాలా సంతోషపడతారు. అనిపిస్తుంది. మీ పేరండి? ఇప్పుడు మసరెడ్డి గారు, నేను ఒకటి మాట్లాడుతాను. 2003 అంటే నాగరికతలో మనం చాలా ముందు ఉన్నాం మా మనుషులం, కానీ ఎందుకు దీన్ని పట్టించుకొని అంటే అది ఒక్కటి సార్, జీర్ణావస్థలో ఉన్న శివాలయమో టైం రావాలి. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా చేయలేము. ఆయన ఆజ్ఞ వచ్చే వరకు కాదు, ఆ టైం రాదు కాదు. నన్ను చాలా మంది ఛాలెంజ్ చేసి మీకు ఇదే మాట. సొంత వదిన గారు, వరంగల్, వరంగల్ శాంతి చిన్నప్పుడు వేస్తంభాల గుడిలో లేకపోతే పాలంపేటలో మన టెంపుల్స్ ఆడుకున్న సందర్భాలు నాకు అనుభవాలు ఉన్నాయి. కానీ ఇంత గొప్ప టెంపుల్ అది మా ఊర్లో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా వచ్చినాయి సార్ నాకు. అంటే రేపు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ముందు రోజు కళలో చూపించడము, ఆ సబ్జెక్ట్ ఇక్కడ రిపీట్ కావడం నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టైంతో సహా సబ్జెక్ట్ వర్డ్స్ సేమ్ సెంటెన్సెస్ సేమ్ థింగ్ అనమాట. అంటే ఇంత మిరాకిల్ అనే అనిపించారు. ఉండదు అట్లా డెడికేట్ అయ్యి వర్క్ తీసుకుంటారు. అది ట్రస్ట్ మాది, పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్. మీరు చూస్తున్న గ్రీనరీ కానీ ఎంత డెవలప్మెంట్ టోటల్ ట్రస్ట్. ఒక 100 మంది అట్లా ఫ్రెండ్స్ ఉంటాము, సెల్ఫ్ ఫండింగ్తో చేస్తాం. ఇప్పటిదాకా అట్లా నెట్టుకుంటూ వస్తున్నాం, చేయించుకుంటున్నాడు. అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉందా? అన్నీ ఉంటాయి. దీన్ని నాకు కృష్ణమోహన్ శర్మ అని ఏ పీఠాధిపతి వచ్చిన అలవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆయనే మాకు ట్రస్ట్ అడ్వైజర్, ఆయన ఆడిటర్, ఆయన చూస్తారండి. దీన్ని ఒక చిన్న ప్రమోషనల్ మూవీ ఎలా చేస్తుంది. ఇలాంటి పెద్దలు ముందర పడితే ఇది ఖచ్చితంగా ప్రపంచ పర్యాటక కేంద్రం అవుతుంది. చేయొచ్చు. భూములు కూడా దీనికి చుట్టే ఉన్నాయి.